అందరికీ నమస్కారం. ఈరోజు కుంభరాశి వారికి జరగబోయే శుభాలు మరియు అశుభాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకోబోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్. ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. అధికారుల విషయానికొస్తే ఈరోజు మీ పై అధికారులతో మీ సంబంధాలు కాస్త సున్నితంగా మారవచ్చు. మీ పనులను శ్రద్ధగా చెయ్యడం మంచిది. ఆధ్యాత్మికంగా ఈరోజు మీకు అమితమైన ఆసక్తి పెరుగుతుంది. దైవారాధనలోనూ ధ్యానంలోనూ మనసు లగ్నం చెయ్యడం వలన మీకు మానసిక శాంతి లభిస్తుంది. ఈరోజు మీకు ఆనందం, సంతోషం రెండూ ఉంటాయి. మీ జీవితంలో చిన్న చిన్న విజయాలు మీకు మరింత ఉత్సాహాన్నిస్తాయి. మనసుకు నచ్చిన పనులు చెయ్యడం వల్ల మీకు సంతృప్తి లభిస్తుంది. ఇతరులకు సహాయం చెయ్యడం ద్వారా మీకు ఆనందం పెరుగుతుంది. కార్యాలయంలో మీ పనితీరు ప్రశంసనీయం. సహోద్యోగులతో కలిసిమెలిసి పనిచేయడం వలన అనుకున్న పనులను సులభంగా పూర్తిచేస్తారు. ఆరోగ్యపరంగా ఈరోజు మీరు అప్రమత్తంగా ఉండాలి. చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. ఆహార విషయంలో జాగ్రత్త వహించండి. తగినంత విశ్రాంతి తీసుకోవడం చాలా ముఖ్యం. ఆర్థికంగా చూస్తే ఈరోజు మీకు అనుకూలమైన రోజు. ఊహించని ఆదాయ మార్గాలు కనిపించవచ్చు. అయితే అనవసరమైన ఖర్చులకు మాత్రం దూరంగా ఉండటం మంచిది. పెట్టుబడుల విషయంలో జాగ్రత్త అవసరం. మీ పొదుపును పెంచుకోవడానికి ఇది సరైన సమయం. ఈరోజు మీరు చేపట్టే కార్యక్రమాలలో విజయం సాధిస్తారు. మీరు నిర్వహించే పనులలో మీ చొరవ, తెలివితేటలు ప్రదర్శిస్తారు. కుటుంబ సభ్యులతో మీ అనుబంధం ఈరోజు మరింత బలపడుతుంది. ఇంట్లో సంతోషకరమైన వాతావరణం నెలకొంటుంది. కుటుంబంతో కలిసి కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. పిల్లల చదువు విషయంలో శుభవార్తలు వింటారు. క్రీడాకారులకు ఈరోజు మంచి రోజు. మీరు మీ రంగంలో రాణించే అవకాశాలున్నాయి. మీ క్రీడా నైపుణ్యాలు ప్రదర్శించి విజయం సాధిస్తారు. శారీరక దృఢత్వం కూడా మెరుగుపడుతుంది. చిన్నపాటి గొడవలు లేదా అపార్థాలు తలెత్తే అవకాశముంది. కాబట్టి తొందరపాటు మాటలు, చేతలకు దూరంగా ఉండండి. ఈరోజు మీరు కొన్ని విషయాల్లో అదనపు జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా ప్రయాణాలలో, ఆర్థిక లావాదేవీలలో అప్రమత్తంగా ఉండాలి. కొత్త వ్యక్తులను గుడ్డిగా నమ్మకండి. మీ వ్యక్తిగత సమాచారాన్ని గోప్యంగా ఉంచండి. మీ పనులను చాలా జాగ్రత్తగా పరిశీలించుకోండి. చిన్నపాటి నిర్లక్ష్యం కూడా పెద్ద నష్టాలకు దారితీయవచ్చు. కాబట్టి ప్రతి విషయంలోనూ వివరాలను క్షుణ్ణంగా పరిశీలించండి. వాహనాలు నడిపేటప్పుడు లేదా యంత్రాలతో పనిచేసేటప్పుడు చాలా శ్రద్ధ అవసరం. మీ వస్తువుల పట్ల కూడా జాగ్రత్తగా ఉండాలి. వాటిని పోగొట్టుకునే అవకాశం ఉంది. ఈరోజు ఇతరులను విమర్శించడం లేదా వారి తప్పులను ఎత్తిచూపడం వల్ల మీరు ఇబ్బందుల్లో పడవచ్చు. మీ మాటలు వారిని బాధపెట్టవచ్చు. కాబట్టి సంయమనం పాటించడం మంచిది. మీరు చేసే చిన్నపాటి తప్పులు కార్యాలయంలో లేదా వ్యక్తిగత జీవితంలో పెద్ద సమస్యలకు దారితీయవచ్చు. కాబట్టి ప్రతి పనిని జాగ్రత్తగా చెయ్యాలి. వైవాహిక జీవితంలో ఈరోజు మీకు అనుకూల ఫలితాలున్నాయి. మీ భాగస్వామితో సఖ్యత పెరుగుతుంది. మీ బంధం మరింత బలపడుతుంది. ఈరోజు మీకు ధైర్యం అధికంగా ఉంటుంది. ఎలాంటి సవాళ్లనైనా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉంటారు. మీ ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. కష్టమైన పనులను కూడా సులభంగా పూర్తి చేయగలుగుతారు. కానీ కొన్నిసార్లు అతిధైర్యం లేదా ఆవేశం వల్ల తప్పుడు నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. కాబట్టి ఆలోచించి అడుగులు వేయడం మంచిది. నరసింహస్వామి ఆశీస్సులతో మీరు అనుకున్న లక్ష్యాలను సాధించడానికి ఈరోజు మీకు శక్తి లభిస్తుంది. ఈరోజు మీపై మీకు నమ్మకం పెరుగుతుంది. అది మీ విజయానికి బాటలు వేస్తుంది. ఇతరుల పట్ల మీ విశ్వాసం బలపడుతుంది. ముఖ్యంగా సన్నిహితులతో మీ బంధం పదిలపడుతుంది. మీ లక్ష్యాలను సాధించడంలో మీ నమ్మకం ప్రధాన పాత్ర పోషిస్తుంది. కొత్త పనులు చేపట్టడానికి ఇది మంచి రోజు. ఈరోజు కొన్ని నమ్మక ద్రోహాలు లేదా మోసాలు మీ దృష్టికి రావచ్చు. ఇది ఇతరుల పట్ల మీ విశ్వాసాన్ని సన్నగిల్లేలా చేస్తుంది. అనవసరమైన అనుమానాలు సంబంధాలను దెబ్బతీస్తాయి. ఇతరులను గుడ్డిగా నమ్మడం వల్ల నష్టపోయే ప్రమాదం ఉంది. ప్రతి విషయంలోనూ అతిగా ఆలోచించకుండా మంచిని మాత్రమే స్వీకరించాలి.
ప్రేమ సంబంధాలలో ఈరోజు మీకు మంచి సమయం. మీ భాగస్వామితో మీ బంధం మరింత బలపడుతుంది. ఒకరి పట్ల ఒకనికి నమ్మకం పెరుగుతుంది. కలిసి సరదాగా గడపడానికి, భవిష్యత్తు ప్రణాళికలు చర్చించుకోవడానికి ఇది మంచి రోజు. కొన్నిసార్లు చిన్న చిన్న అపార్థాలు లేదా అపనమ్మకాలు మీ బంధానికి దెబ్బతీసే అవకాశం ఉంది. వాటిని పరిష్కరించుకోవడానికి మీరు నిజాయితీగా ప్రయత్నించాలి. మీ భావాలను స్పష్టంగా వ్యక్తం చెయ్యండి. కొత్త ప్రేమ సంబంధాలు ఏర్పడే అవకాశం కూడా ఉంది. మీరు పాల్గొనే సమావేశాలు విజయవంతమవుతాయి. మీ అభిప్రాయాలకు విలువ లభిస్తుంది. మీరు చెప్పిన విషయాలకు అందరూ ఆమోదం తెలుపుతారు. మీ ఆలోచనలు ఆచరణలో పెట్టే అవకాశాలుంటాయి. ఈరోజు విద్యార్థులకు మీరు అనుకున్న దానికంటే ఎక్కువ శ్రమించాల్సి రావచ్చు. చదువులో ఏకాగ్రత కొంచెం దెబ్బతినే అవకాశాలున్నాయి. కాబట్టి జాగ్రత్త వహించండి. మీ వ్యవహారిక నైపుణ్యాలు ఈరోజు మెరుగ్గా ఉంటాయి. ఇతరులతో సంభాషించేటప్పుడు మీ మాట తీరుతో వారిని ఆకట్టుకుంటారు. వ్యాపార, ఉద్యోగ రంగాల్లో ఇది మీకు బాగా ఉపయోగపడుతుంది. సంస్కృతి, సంప్రదాయాలకు సంబంధిన విషయాలపై మీకు ఆసక్తి పెరుగుతుంది. పాత ఆచారాలను గౌరవించడం మీకు ఆనందాన్నిస్తుంది. సమాజంలో మీకు గౌరవం పెరుగుతుంది. మీ మంచి పనులు, సేవలకు అందరూ మిమ్మల్ని ప్రశంసిస్తారు. మీరు చేసే పనుల వల్ల మీ కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. ఈరోజు మీ సృజనాత్మకత పతాక స్థాయికి చేరుకుంటుంది. కళలు, సాహిత్యం, సంగీతం లేదా ఏదైనా సృజనాత్మక రంగంలో ఉన్నవారికి ఇది చాలా అనుకూలమైన రోజు. కొత్త ఆలోచనలు, వినూత్న ప్రయోగాలు చేయడానికి మీరు ఉత్సాహం చూపుతారు. మీ అభిరుచులను పెంపొందించుకోవడానికి ఇది మంచి సమయం. ఒత్తిడి లేదా ప్రేరణ లేకపోవడం వల్ల మీరు సృజనాత్మక అవరోధాలను ఎదుర్కోవచ్చు. మీ ఆలోచనలను ఆచరణలో పెట్టడంలో ఇబ్బందులు తలెత్తవచ్చు. ఇతరుల విమర్శలు మీ సృజనాత్మకతను దెబ్బతీసే అవకాశం ఉంది. మీ ప్రతిభను గుర్తించకుండా నిరాశకు గురవడం మంచిది కాదు. స్నేహితుల నుండి మీకు ఈరోజు మంచి సహకారం అందుతుంది. మీ కష్టసుఖాల్లో వారూ తోడుగా ఉంటారు. కొత్త స్నేహాలు ఏర్పడే అవకాశాలు కూడా ఉన్నాయి. ఈరోజు అదృష్ట సంఖ్య వచ్చేసి 4. ఈరోజు అదృష్ట రంగు వచ్చేసి పసుపుపచ్చ రంగు. ఈ విధంగా ప్రతిరోజూ మీ రాశిఫలాలను తెలుసుకోవాలంటే ఈ వీడియోని లైక్ చేసి మీ మిత్రులందరికీ షేర్ చెయ్యండి. ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చెయ్యండి.